జార్జియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా జార్జియాలోని మౌంటైన్ రిసార్ట్ గుడైరీలోని రెస్టారెంటులో 11 మంది భారతీయులు మరణించారు. ఈ మేరకు ఈ విషయాలను భారత్ మిషన్ తెలిపింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ విషం కారణంగా మరణించారని పోలీసులు చెబుతున్నారని అంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో గాయం లేదా హింసకు సంబంధించిన సంకేతాలు ఏమీ కనిపించలేదని జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన టీబీలీసీలోని ఇండియన్ మిషన్ గౌడీరీలు దురదృష్టవశాత్తు 19 మంది భారతీయ పౌరులు మరణించడం అత్యంత బాధాకరమని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపింది. మృతదేహాలను భారత్కు త్వరగా రప్పించేందుకు రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తుందని వెల్లడించింది. అయితే మృతులంతా గుడౌరీలోని హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని, బాధితులు 12 మంది భారతీయ పౌరులే అని తొలుత మిషన్ తెలపగా 11 మంది మాత్రమే భారతీయులని, ఒకరు స్థానిక పౌరుడే అని జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రి శాఖ ఓ ప్రకటనలో వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినట్లు చెబుతున్నారని తెలుస్తుంది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇక రెస్టారెంట్లోని సెకండ్ ఫ్లోర్లో ఈ మృతదేహాలను గుర్తించినట్లు చెబుతున్నారు. జార్జియాలోని క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 116 కింద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ ప్రకారం ఇండోర్ ఏరియాలో పవర్ జనరేటర్ను ఉంచారని, బహుశా శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని బెడ్రూమ్ దగ్గర మూసి ఉన్న స్థలం వద్ద అది ఆన్ చేయబడి ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది.